ప్రావిడెంట్ ఫండ్ అమ్మేశాడు, వాలంటరీ రిటైర్మెంట్ పెట్టేశాడు, వచ్చిన డబ్బంతా కొడుక్కి ఇచ్చేశాడు. వాడు ఎంఎస్ చదువుకుంటానని అమెరికా విడిపోయాడు. నాన్నగారు ప్లేస్మెంట్ వచ్చిందండి నాకు చదువుకుంటూ ఉండగానే అన్నాడు, మంచి ఉద్యోగంలో చేరిపోయానన్నాడు, మేడ కట్టేసుకున్నానన్నాడు, 2 కార్లు కొనేసుకున్నానన్నాడు. ఒరే ఒక్కసారి రారా అంటే మాత్రం నాన్నగారండి ఇప్పుడు సెలవు కుదరదండి, నేను వస్తానండి, స్కైప్ లో చూడండి నన్ను కావాలంటే అన్నాడు. ఎప్పుడో వస్తాడు వాడు, ఉన్నదంతా వాడికి ఇచ్చాడు. ఒరే నాకు ఇస్తావా అని అడుగుతాడా తండ్రి? అడగడు. ఆ పెంకుటింట్లో ఉంటున్నాడు. నాన్నగారండి విమానం అంత కారు కొనుక్కున్నానని ఫోటో పంపించాడు. అది చూసి ఈ పెద్ద ఆయన పెంకుటింట్లోంచి రోహిణీ కార్తిలో ఉత్తరీయం నెత్తి మీద వేసుకుని ఎదురింటికి వెళ్ళి తలుపు కొట్టి మా అబ్బాయి విమానం అంత కారు కొన్నట్ట ఫోటో చూడండి అంటాడు. నువ్వు పెంకుటింట్లో ఉంటున్నావు కదరా అంటే, పోన్లేదురో ఎంతకాలం బతుకుతాను, మా అబ్బాయి సంతోషంగా ఉన్నాడుగా అంటాడు. కొడుకు యొక్క సంతోషాన్ని చూసి సంతోషించగలిగిన వాడు తండ్రి. తను సంతోషించి కొడుకు సంతోషించాలనడం అది తండ్రితనం అంటే. తండ్రి కష్టపడి పెంచి పెద్ద చేసినంత కాలం తండ్రి దగ్గర అనుభవించి ఆ